హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే ఈ విధంగా ప్రసాదాలు తయారు చేసి మొదటిసారి వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నాను. చూడండి, ఇలా 3 రకాల ప్రసాదాలు అయితే పెట్టాను. అమ్మవారికి వాయనం, తర్వాత ఫ్రూట్స్, ఇవన్నీ ఇలా ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత పైన పసుపు కుంకుమ పెట్టి అలాగే ఒక క్లాత్ వేసుకున్నాను. దానిపైన బియ్యము, కొంచెం తమలపాకులో కొంచెం అంత పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అనమాట, అమ్మవారిని అయితే పెట్టేసుకున్నాను. కలశం అయితే ఏం పెట్టలేదన్నమాట. నేను మొదటిసారి చేస్తున్నాను కదా, చాలా సింపుల్గా చేసుకున్నాను. వీడియో అంతా ఫుల్గా చూసేయండి. కొన్ని రకాల పండ్లు, స్వీట్స్, పూలు, పలహారాలు అన్నీ పెట్టేసుకొని చాలా బాగా జరిగింది వ్రతం అయితే. వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే మా కుటుంబ సభ్యులందరికీ ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. నాకైతే ఇదండి ఈరోజు పూజ అయితే. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ అయితే ముగించుకున్నాను. శ్రావణ మాసంలో ఇది 3వ శుక్రవారం అన్నమాట. ఇంకా 2 శుక్రవారాలు ఉన్నాయన్నమాట. మీరు చేసుకొని లేని వాళ్ళైతే ఇంకో 2 శుక్రవారాలు ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు చేసుకుంటే మంచిదని అందరూ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఇంతేనండి, ఇలా హారతి ఇచ్చేసి అమ్మవారికి వాయనం ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బుడ్డిది గంట కొట్టేస్తుంది. వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చేసినందుకు ధన్యవాదాలు. ఆ తల్లి కృప మీ అందరికీ ఉంటుంది. అందరూ హారతి అద్దుకోండి. ఇంతేనండి, పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి వాయనం ఇచ్చేసుకున్నాను. అందరూ 9 రకాల పూలు, పండ్లు, నైవేద్యాలు అన్నీ చేయాలని ఏం లేదండి. మీ స్తోమతకు తగ్గట్టు 3 రకాలు, 5 రకాలు, ఒక్క రకం పెట్టినా ఆ తల్లి స్వీకరిస్తుంది. మనస్ఫూర్తిగా పెట్టండి. ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.